అనేక మాటలు ధ్యానం చేసుకుంటూ గడుపుదాం. ఆది కాండంలోనికి వెళ్దాం. 35వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలను మనము గ్రహించినటువంటి వారము ఉంటే చాలా 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 మంచిదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది తిరగట్లే చూడు, స్తోత్రం, హల్లెలూయా. యాకోబు తన జీవితంలో కొద్ది సమయము దేవుని మరిచిపోయినట్టుగా కనబడుతుంది. ఇక్కడంటే ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు దేవుని మరిచిపోయినటువంటి యాకోబును మరొకసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే గుర్తు చేసుకుంటా అన్నాడు. గుర్తు చేసుకుని దేవుడే తనని దర్శించి ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలంట? బెతేలునకు వెళ్ళు, బెతేలునకు వెళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ సాయంకాల సమయంలో ఈ మెసేజ్కి ఇస్తున్నటువంటి టైటిల్ ఏంటంటే, మరువని విడువని దేవుడు. హల్లెలూయా. మనము ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మర్చిపోతున్నామో, ఇలాంటి స్థితిగతుల మధ్య జీవిస్తూ మనము ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వలేకపోతున్నామో అన్నిటినీ కూడా ఎరిగినటువంటి దేవాతి దేవుడు యాకోబును మరొకసారి ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, దర్శించి మాట్లాడుతున్నాడు అన్నమాట. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తండ్రి యొద్ద నుంచి దీవెనాశీర్వాదములు తీసుకుని తను పారిపోతూ ఉన్నాడు, తను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతున్నాడంటే తన మామ ఇంటికి వెళ్ళడానికి తను ఒక్కడే చేతి కర్రతో బయలుదేరాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు దీవించిన దేవుడు సమయం వచ్చినప్పుడు తను దేవుని యొద్ద నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన బేతేలులో ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? యాకోబు కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా తనని దీవించడానికి బేతేలులో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి పారిపోతూ అతను నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. బాగా చీకటి పడినప్పుడు ఒక ప్లేస్ని చూసుకుని ఈ ప్లేస్ నాకు అనుకూలముగా ఉండబోతుందని చెప్పేసి రాత్రి వేళ ఒంటరిగా తను ఆ స్థలమును తను పడుకోవడానికి సిద్ధం చేసుకుని అక్కడున్నటువంటి ఒక మంచి రాయిని తీసుకుని వచ్చి తనకి తలగడగా చేసుకుని పడుకున్నాడు. చూడండి, ఏ రాయినైతే తను తల్లిగడగా చేసుకున్నాడో, ఏ స్థలమనైతే తను పడుకోవడానికి ఎంపిక చేసుకున్నాడో, అదే స్థలంలో దేవాతి దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? యాకోబు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రాత్రికాల సమయంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, కళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. దాన్ని దర్శిస్తూ అన్నాడు, ఇదిగో నీ తల్లి గర్భములో ఉండగా నిన్ను నేను ఎలాగైతే ఆశీర్వదించానో, నీ తండ్రి వద్ద నుంచి రావాల్సిన దీవెన ఆశీర్వాదములు నీకు వచ్చేట్లుగా చేశానో, అలాగే ఈ రోజున ఒంటరిగా వెళ్ళిపోతున్నటువంటి నిన్ను నేను మరిచిపోలేదు. ఒంటరిగా వెళ్ళిపోతున్న నేను మర్చిపోలేదు. నేను నీకు తోడుగా, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నేను అక్కడికి నీతో వచ్చే దేవుడనని చెప్పి తను కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటారు. చుట్టూ ఉంటారు మన బంధువులే, మన ఆత్మీయులే ఉంటారు. కానీ మన యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, మనము ఇరుకులో, ఇబ్బందులు, ఆటంకాలు, నిందలు, అవమానాలు వీటన్నిటిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన హృదయానికి, మన ఆత్మకు, మన మనసుకు కంఫర్ట్ ఇచ్చేవాళ్ళు ఒక్కరు కూడా లేకోకుండా కరువైపోయినటువంటి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు
దేవుడు ఒక్క ప్రత్యక్షత ద్వారా, ఒక్క కళ ద్వారా, ఒక్క దర్శనం ద్వారా, ఒక్క వాక్కు ద్వారా నేను నీతో ఉన్నాను అని చెప్పి మనతో ఆయన మాట్లాడితే ఆ ఒక్క మాట, ఆ ఒక్క కళ, ఆ ఒక్క దర్శనము మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే ఎంతో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఈ రోజున ఇక్కడ నిలబడి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే నాకు అలాంటి ఒక దర్శనము దేవుడు నాకు ఇవ్వటాన్ని బట్టి ఈరోజు వరకు కూడా నేను ధైర్యంగా నిలబడగలుగుతున్నాను. మనము నిలబడాలి అంటే మన ఆపులైన వారు, మన కన్నదమ్ములు అనబడిన వారు, మన బంధువులు అనబడిన వారు, మన స్నేహితులు అనబడిన వారు ఎంతమంది ఉన్నా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సహాయము మనకి తెలియపరచబడుకోకుండా, దేవుడు మనకి సహాయం చేయకోకుండా మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తే ఆ స్థలము మనకి అంతగా మనకి స్థిరత్వాన్ని ఇవ్వలేదన్నమాట. మనకి సరైనటువంటి సపోర్టు ఇవ్వలేదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన ఒక్కడు గనుక మన ప్రక్కన నిలబడితే, ఆయన మనం ఉండే చోటు బురదగా ఉన్నా, మనం ఉండే చోటు మనల్ని ఊబిలోనికి లాగేసి ఊబిలాగా ఉన్నా కూడా ఆ ఊబిని కూడా, ఆ బురదను కూడా దేవాతి దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? ఒక బండలాగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ నిస్పృహల మధ్య మరి భయముతో, ఒక మరణ భయముతో వెళుతున్నటువంటి యాకోబును ఆ రాత్రి వేళ ఆయన మరువలేదు, విడవలేదు. ఆ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు కళ్ళ ద్వారా. హల్లెలూయా. ఆది కాండము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదామా కొన్ని మాటలు. ఒక చోట చేరి ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుబడి ఉండెను. దాని కొన ఆకాశం అని అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీవు పండుకొన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా అభివృద్ధి చెంది, నువ్వు పడమటికి తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను. హల్లెలూయా. దేవుడు ఆ రాత్రికాల సమయంలో జస్ట్ ఒక కళను మాత్రమే చూపించేది. ఆ కళలో ఒక నిచ్చెన ఆకాశం వైపు వేయబడం. ఆ నిచ్చెన పైన ఎవరున్నారన్నమాట? దేవుడు ఉన్నాడు. ఈ నిచ్చెన మీద ఈ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అక్కడితో ఆగిపోలేదు. దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా వస్తాను. హల్లెలూయా. నీకు తోడుగా నేను వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నిన్ను విడవకోకుండా, నిన్ను వెడబాయకోకుండా నీతో నేను నీ స్నేహితుడిగా, నీ దేవుడుగా, ఇదిగో నీ తల్లిదండ్రులు ఆరాధించినటువంటి దేవుడుగా, ఇదిగో మీ యొక్క తాతయ్య అయినటువంటి అబ్రహాము, మీ యొక్క నాయనమైనటువంటి శారా ఆరాధించినటువంటి దేవుడుగా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు. బా, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మాట్లాడుతాను. నిన్ను కాపాడచ్చు. దేవుడు మనలను ఎన్నుకుంటే మనలను ఎప్పటికైనా మర్చిపోవడం. మనమైనా మర్చిపోయి కొన్నిసార్లు లోకంలో లోకాశలో మునిగిపోయి దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని, దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మర్చిపోయి లోకంలో ఆనందించడానికి సమయాన్ని కేటాయించి దేవుని నిర్లక్ష్యం చేస్తామేమో, కానీ దేవుడు మనలను నిర్లక్ష్యం చేయడం.
దేవుడు మనలను నిర్లక్ష్యము చేయడం. ఇది నేను సేవలోనికి రాకమునుపు నాకు వచ్చినటువంటి దర్శనం. ఇలాంటి దర్శనమే భూమిపై నుంచి ఆకాశం వైపు నిచ్చెన వేయబడి, ఆ యొక్క నిచ్చెనకు పైన ఒక మందిరం ఉంది. ఆ మందిరముకు పైన ఒక ఆయన నిలబడి డ్రమ్ము కట్టుకుంటూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ నిచ్చెన ఎక్కుచూ దిగుచున్నటువంటి మనుషులను చూస్తున్నప్పుడు చాలా వింతైనటువంటి వస్త్రధారణ కలిగినటువంటి, చాలా మంచి రూపము కలిగినటువంటి వ్యక్తులుగా ఎక్కుచూ దిగుచూ ఉన్నాం. ఇది నాకు 2011లో దేవుడిచ్చినటువంటి దర్శనం. యాకోబును దేవుడు ఆ రాత్రికాల సమయంలో నేను నీకు తోడుగా వస్తున్నానని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా వస్తున్నాను, నిన్ను అసలు నేను విడిచిపెట్టను. ఈ రాత్రికాల సమయంలో నీవు ఒంటరివాడు అని చెప్పేసి అనుకుంటున్నావేమో. నేను ఎలాగా నా అక్క మామ ఇంటికి వెళ్ళాలి, నేను బ్రతకాలి, ఎక్కడ జీవించాలి, ఇదిగో నా బ్రతికేంటి అని చెప్పేసి ఒక గమ్యం లేనటువంటి స్థితిలో నువ్వు వెళుతున్నావేమో. నేను నీకు తోడైండి మరలా నేను ఎక్కడికి తీసుకొని వస్తానంటున్నాడు ఆయన. వాగ్దానము చేసినట్లుగా మరలా వాగ్దాన దేశంలోనికి ఏమన్నాడు? నేను నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. అసలు వాగ్దానం అంటే ఇది, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. సాయంకాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఆయన మనలను విడువడు, మనలను ఎడబాయడం. ఆయన మనతో వచ్చే దేవుడు. ఆయన మన పైన ఎంత ప్రేమ ఉంటుందంటే, మనము దారి తొలగిపోతున్నామని ఆయనకి తెలిసినప్పుడు మన యొక్క మార్గమును సరిచేయడానికి, ఆయన మనతో మాట్లాడడానికి ఆ కాలంలో ఆ సమయంలో ఎవరినొకరిని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక కళ ద్వారా, దర్శనం ద్వారా, ఇదిగో నేను నీతో ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పి ఆయన కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా మనకి హెచ్చరిక చేస్తాడు. మన వెళ్ళవలసిన త్రోవను చూపిస్తాడు, మన మార్గాన్ని సరళం చేస్తాడు. అలాంటి గొప్ప దేవుని మనము ఈ సాయంకాల సమయంలో ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకి మనం చదివినట్లయితే, యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకున్నాను. యాకోబు ఏమనుకుంటున్నాడు అన్నమాట? అది నాకు తెలియలేదు, ఈ స్థలంలో నేను ఎందుకు ఆగాలి, ఈ స్థలమునకు వచ్చేసరికి ఎందుకు పొద్దుకోకాలి, ఈ స్థలమునకు వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఒక రాయిని తీసుకొని నా తలగడగా చేసుకొని ఇక్కడ ఎందుకు పడుకోవాలి అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి నడిపిస్తున్నప్పుడు మనకి తెలీదు. ఆ స్థలమునకు వెళ్ళిన తర్వాత, ఆ స్థలములో దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత, ఆ స్థలంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు అప్పుడు కానీ మనకు అర్థం కాదనమాట. అప్పుడు కానీ మనకి అర్థం కాదు దేవుడు ఎందుకు అక్కడకు మనల్ని నడిపించాడని. దేవుడు మనలను ఎందుకు నడిపించాడు? యాకోబుకు ఆ స్థలమునకు వెళ్ళిన తర్వాత అర్థం కాలేదు, ఆ రాత్రి పడుకున్న తర్వాత అర్థం కాలేదు. పడుకున్న కొన్ని గంటల తర్వాత దేవుడు తనక ప్రత్యక్షతను చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు, అయ్యో ఈ స్థలము నేను మామూలుగా పండుకున్నటకు సరైన స్థలం అనుకున్నాను, కానీ ఇది దేవుని మందిరము, దేవుడు ఉన్నటువంటి స్థలము, నాకు తెలియలేదే అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. చదవనమాట, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే, పరలోకపు గవని ఇది అనుకున్నాడు. కొన్ని స్థలాలను దేవుడు మన జీవితంలో ఎందుకు ఇస్తాడంటే, మన జీవితమును అక్కడ వెలిగించడానికి, మన జీవితంలో ఇంకను మనం నేర్చుకోవాల్సిన విషయం నేర్చుకోవడానికి, దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఇంకను మనతో ఉంది అని మనకి ఒక అనుభవపూర్వకంగా మనకి నేర్పించడానికే దేవుడు కొన్ని స్థలాలకు మనలను నడిపిస్తాడన్నమాట.
అక్కడికి నడిపించిన తర్వాత కానీ అక్కడ మన జీవితమునకు కావలసినటువంటి మాటలను, మన జీవితమునకు కావలసినటువంటి వాటిని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు కానీ మనకి తెలీదు ఇది దేవుడు ఉండే స్థలముని. యాకోబుకి ఆ రాత్రి పండుకునే ముందర తెలియదు, కానీ దేవుని ప్రత్యక్షత తను చూసినప్పుడు దేవుడు తనకి ఎంతగా తోడుగా వస్తున్నాడో, ఎంతగా తన ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ రాత్రి ఆ దర్శనం తర్వాత తాను గ్రహించగలుగుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూర్చుని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం వింటున్నటువంటి మనందరి పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఆలోచన ఆయనకి ఉంది కనుకనే ఈ సాయంకాల వేళ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకు దేవుడు మరి తోడుగా ఉండి తనతో నడుస్తున్నాడనే విషయాన్ని యాకోబు ఆ రాత్రి కాల సమయంలో ఆ కళ ద్వారా తెలుసుకోగలుగుతున్నాడు. 18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తెల్లగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు అది బెతేలు, దేవుని మందిరము అని పేరు పెట్టాను. అయితే మొదట ఊరి పేరు లూజు. ఏ పేరు? లూజు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోనండి. హల్లెలూయా. ఎందుకు చదివించానో తర్వాత అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లూజు అనే ప్రాంతంలో దేవుడు తనని దర్శించి తనతో మాట్లాడి తన యొక్క ఉన్నతమైన ప్రణాళిక యాకోబు పట్ల ఏమైతే ఉందో అదంతా కూడా దేవుడు ఏం చేశాడనమాట, మాట్లాడడం జరిగింది. అయితే యాకోబు ఇప్పుడు నిరాక్షేపముగా, నిరభ్యంతరముగా, ధైర్యం కలిగి ఎక్కడికి వెళ్ళాడన్నమాట, తన మామ ఇంటికి వెళ్ళాడు. తన మామ ఇంటికి వెళ్ళి పని చేస్తున్నాడు. తన మామ ఇంటికి వెళ్ళగానే ప్రేమలో పడిపోయాడు అనమాట. హల్లెలూయా. వెళ్ళగానే ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో పడిపోయి వెంటనే తన మామ యొద్దకు వెళ్ళి తన ప్రేమను ఏం చేశాడనమాట, వ్యక్తపరిచి నీ చిన్న కూతురిని నాకు ఇస్తే నీ దగ్గర 7 సంవత్సరములు కొలువు చేస్తాను, పని చేస్తానని చెప్పేసి తను యథార్థంగా ఉన్నట్టుగా చెప్పాడు. అయితే ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. ఆ దేశమే కాదు, మన దేశంలో కూడా అదే ఆచారం. పెద్దవాళ్ళకి పెళ్లి కాకోకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయకూడదు. ఈరోజు వరకు కూడా బైబిల్లో ఉన్నటువంటి నియమాన్ని మనం పాటిస్తున్నాం, ప్రపంచమంతా పాటిస్తూ ఉంది. అయితే యాకోబు మామ అయినటువంటి లాభంతో అపేక్షతో మరి మనకి దొరికాడ్రా మంచి మేనల్లుడు. వీడు 7 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా నా కాళ్ళ యొద్ద పడి ఉంటాడని చెప్పేసి చక్కగా ఆలోచన చేసి రాత్రికాల సమయంలో చీకట్లో మనోడికి దెబ్బేసాడన్నమాట. ఎలాంటి దెబ్బేసాడంటే చిన్నదాన్ని చూపించి పెద్దదాన్ని అంటగట్టేసాడు. తెల్లార గాని తెలియలేదు. హల్లెలూయా. దర్శనము తెల్లార గాని తెలియలే. పెళ్ళి ఎవరు చేసుకున్నాడో తెల్లార గాని తెలియలే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల మధ్య ఏంటి మామా నీ లాభం కోసం నన్ను మోసం చేస్తావా అని చెప్పేసి అంటే, రే మీ దేశంలో ఎలాంటి ఆచారంలో నాకు తెలియదు, కానీ ఆ దేశంలో ఈ ఆచారం ఉంది. నువ్వు ఇష్టపడ్డావు కనుక 1 + 1 = 2, 2 + 2 = 4 ఇవ్వబోతున్నానని చెప్పేసి ఇంకో 7 సంవత్సరాలు ఇచ్చారు. ఇక దొరికింది మంచి ఛాన్స్ అని చెప్పి ఏం చేశానన్నమాట, చేసుకుంటూనే ఉన్నాడు. ఈ మధ్యలో దేన్ని మర్చిపోయాడు తెలుసా? దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోయాడు. ఏదో ఉంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఉదయం లేవగానే చక్కగా మందలు తీసుకున్నాడు, వెళ్తున్నాడు. ఈ మధ్యలో లేయానో లేకపోతే రేచల్లో లేకపోతే వారి యొక్క దాసులో చక్కగా భోజనం తీసుకుని వస్తున్నాడు, కాసేపు గడుపుతున్నాడు, వచ్చేస్తున్నాడు. మరలా యథారాజా తథా ప్రజ అన్నట్టుగా ఏమైపోయిందనమాట,
గొర్రెలు మేపటం, వీళ్ళతో చక్కగా సంతోషించటం, ఇలా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు వెళ్ళిపోయే క్రమంలో లాబాను ప్రతి సంవత్సరము ఏం చేస్తూ వచ్చాడన్నమాట, మోసం చేస్తూ వచ్చాడు. కానీ బెతేలులో దేవుడు చెప్పినటువంటి మాట యాకోబు మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలే. యాకోబు మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలే. దేవుడు మర్చిపోలేదు కనుక లాబాను 10 సార్లు యాకోబు యొక్క జీతాన్ని ఏం చేశాడన్నమాట, మారుస్తూ మోసం చేస్తూ వచ్చాడు. 10 సార్లు మోసం చేస్తూ వచ్చినప్పటికీ కూడా చివరికి ఎవరు మోసపోయారు? లాబానే మోసపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు భక్తిహీన బంధములు మనం మునిగి తేలిపోతున్నప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యమును మరిచి సరైన జీవితాన్ని మనము జీవిస్తున్నా మనలను మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం ఉంచుకొని మనతో మాట్లాడతాడు. ఆయన మన నష్టపోకోకుండా మనల్ని కాపాడుతుంటాడు. అలాగని చెప్పి మనం అదే జీవితాన్ని కొనసాగిస్తే లెంప మీద కూడా కొడతాడనమాట. హల్లెలూయా. ఇక్కడ 10 సార్లు మోసపోయిన చివరికి లాబాను వచ్చి చెప్తున్నాడు, నీ భార్యలు, నీ బిడ్డలు, నీకున్న సమస్తమును నా ఇంట నీకు కలిగినది గనుక అది నాది అంటున్నాడు. ఏమంటున్నాడు? అది నాది అన్నప్పుడు దేవుడు మరలా తనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినప్పుడు 31వ అధ్యాయంలోకి వెళ్దాం. 31వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? ఏమంటున్నాడు ఇక్కడ? నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బెతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఎప్పుడు బయలుదేరాడు తెలుసా? ఆ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వల్ల ఈ యావదాసి సంపాదించునని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరి అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఏడల ఉండలేదు. నిన్న మొన్న బాగుంది ముఖం, ఈరోజు ముఖం ఏమైపోయిందనమాట, మాడిపోయింది. కొంతమంది మంచి మామలు అత్తలు ఉంటారన్నమాట, అల్లుడు ఎదుగుతూ ఉంటే ముఖాలు ఏమవుతాయి అనమాట, మాడిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎదిగేది ఎవరో? వాళ్ళ అల్లుడు. ఎదిగేది ఎవరో? కూతురు. మరి ఎదుగుతున్నప్పుడు మరి సంతోషించాలి. సంతోషిస్తే లాబాను కూడా లాభపడేవాడు. లాబాను అలా సంతోషపడలేదు కనుక లాబాను దుఃఖపడే విధంగా దేవుడు చేశాడు. దేవుడు లాబాను దుఃఖపడే విధంగా చేశాడు. రాత్రికాల సమయంలో మనము యాకోబు జీవితాన్ని చూస్తున్నప్పుడు తను ఎందుకు బయలుదేరాడంటే, నిన్న మొన్నటిలాగా యాకోబు మామైనటువంటి లాబాను కుమారులు ఇతని ఎడల ప్రవర్తించటం లేదు, ఇతని ఎడల ప్రేమ చూపించటం లేదు, ఇతని ఎడల మరి సమాధానం కలిగినటువంటి వారుగా లేరు. అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఏం గుర్తొచ్చింది? దేవుడు బెతేలులో నాతో ప్రమాణము చేశాడు, నేను వెళ్ళే ప్రతి చోటకి ఆయన వస్తానని చెప్పాడు, నేను వేసే ప్రతి అడుగులో ఆయన నాతో ఉండి ఆ అడుగును స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు నాతో ఒక మాట అన్నాడు, నిన్ను మరలా నీవు పుట్టినటువంటి స్థలానికి, నీతో వాగ్దానము చేసినటువంటి స్థలానికి, నీకు దర్శనమిచ్చినటువంటి స్థలానికి నేను నిన్ను మరలా తీసుకుని వెళ్తాను. అది ఏ ప్రాంతం అన్నమాట? కనాను దేశంలో లూజు అనే ప్రాంతము. హల్లెలూయా,
హల్లెలూయా. ఇర్మియా ఒక మాట అంటాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ చెప్తాడనమాట. మొదటి అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందచాలరు. ఇదే యెహోవా వాక్యం. దేవుని వాక్యం చెప్తుంది, నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నీపైన వారికి ఏం రాదంటున్నాడో, విజయం రాదు. యాకోబుతో యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు ఎవరు? లాబాను. యాకోబుతో మోసం చేసేవాడు ఉన్నాడు లాబాను. యాకోబును ఛేదరించుకునేవాడు ఉన్నాడు లాబాను. కానీ ఎన్ని జరిగినా కూడా అన్నిటిలోనూ విజయం ఎవరికి వచ్చిందంటే యాకోబుకే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బెతేలులో దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో, ఏదైతే తనకి వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన యాకోబు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన తోడుగా వచ్చాడు. హల్లెలూయా. మనకి తోడుగా వచ్చే దేవుడు ఆయన, మనకి తోడుగా వచ్చే దేవుడు. రోమిలికి రాస్తూ చెప్తాడు ఒక మాట, 8:31 వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా విరోధి ఎవడు? ఇన్ని సంవత్సరముల కాలంలో యాకోబుకి విరుద్ధముగా లేచినటువంటి వారు ఎవరు కూడా యాకోబు పైన విజయము పొందుకోకుండా దేవుడు తన పక్షము నుండి ఏం చేసుకుంటూ వచ్చాడన్నమాట, నడిపించుకుంటూ వచ్చాడన్నమాట. రాత్రి కాల సమయంలో దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఏ వాగ్దానం చేశాడో, ఏ ప్రామిస్ నీతో ఆయన చేశాడో, ఏ దర్శనము నీకు చూపించాడో, ఆ దర్శనము ఖచ్చితంగా నెరవేర్చబడేంత వరకు కూడా ఆయన నీతో వచ్చి అడుగున్నాడు. హల్లెలూయా. నీపైన అపవాదికి ఎలాంటి జయం రాకోకుండా ఖచ్చితంగా ఆయా సమయాల్లో నేను కొట్టైనా సరి చేసి తన యొక్క దర్శనాన్ని ఏం చేసుకుంటాడు బట్ ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆయన మరచిపోయే దేవుడు కాదు, ఆయన నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. ఐజాయాలో చెప్తాడన్నమాట, యెషయా ప్రవక్త చెప్తాడు 43వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం చదివితే మనకి అక్కడ అర్థమవుతుంది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడైనా వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నువ్వు నా సొత్తు, నీవు జలములలో పడిన దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు, జలములు నిన్ను కాల్చువు. హల్లెలూయా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. హల్లెలూయా. నేనే నిన్ను రక్షించువాడను. నీవు జలములలో పడి వెళ్ళినా కూడా ఆ జలములు నిన్ను ముంచవు, నువ్వు అగ్నిలో పడి వెళ్ళినా కూడా ఆ అగ్ని నిన్ను కాల్చలేదు. అంటే దేవుడు అంతటి మంచి వాగ్దానాన్ని ఎవరికి ఇస్తున్నాడు అన్నమాట, యాకోబుకి ఇస్తున్నాడు. అందుకే యాకోబు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి దేవుడు వెళ్ళాడు. తన యొక్క మరణ దశలో కనాను నుంచి తను ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళాలా వద్దు అని చెప్పి ఆ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా బిడ్డలు చెప్తున్నది నిజమా అబద్ధమా నాకు తెలియదు, ఇదిగో చనిపోడనుకున్నటువంటి నా యేసు బ్రతికి ఉన్నాడని చెప్పి వీరు చెప్తున్నారు, నేను వెళ్ళాలా వద్దా అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరొకసారి యాకోబుతో మాట్లాడుతుంటాడు, నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళు, ఐగుప్తులో నీకు నేను తోడుగా వస్తాను, ఐగుప్తు వరకు కూడా నేను నీకు తోడుగా వస్తాను, నేను విడువను,
నువ్వు యవ్వన దశలో నీ తండ్రి ఇంటి నుంచి పారిపోయినప్పుడు ఎలాగైతే నీకు తోడుగా వచ్చానో ఈ వృద్ధాప్యంలో కూడా నీకు తోడుగా వస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను మరువను విడువనని చెప్పిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, నీవు లేచి బెతేలునకు వెళ్ళి, ఏమంటున్నాడో, నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ ఏం చేయమంటున్నాడో, నివాసం చేయమంటున్నాడు. ఎక్కడ? దేవుని దేవాలయంలో, దేవుని సన్నిధిలో, దేవుడు తనకి ప్రత్యక్షనిచ్చినటువంటి స్థలములో, దేవునితో అతడు పోరాడినటువంటి, దేవునితో మంచి వాగ్దానం పొందుకున్నటువంటి ఆ మంచి స్థలంలో, ఎక్కడ? ఆ బెతేలులో ఏం చేయమంటున్నాడు అన్నమాట, ఆయన నివసించమంటున్నాడు. యాకోబు దేవుని మాట విని బెతేలు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, బెతేలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇక్కడ ఎవరిని సిద్ధం చేస్తున్నాడు అన్నమాట? తన కుటుంబస్తులను సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు తను మాట్లాడతాడు 2-3 వచనాలు. ఆదికాండం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, మనము లేచి బెతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండినటువంటి దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. హల్లెలూయా. తను సిద్ధపడ్డాడు, తను దేవుని మాటకు చెవిఎగ్గి తను వెళ్ళడానికి సిద్ధపడి తన కుటుంబస్తులతో చెప్తున్నాడు, మీ యొద్దనున్నటువంటి అన్య దేవతల విగ్రహములను పారవేయండి. రాహేలు ఏ ముహూర్తాన్ని తీసుకుని వచ్చిందో ఆ విగ్రహాలు ఇంకా 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 ప్రపంచమందంతటా కూడా వ్యాప్తి చెందాయి. నేటికి కూడా ఈనాటి వరకు కూడా దేవుని ఆరాధిస్తున్నాము అనుకునే వాళ్ళలో ఇప్పటికీ వారి ఇళ్ళలో, వారి హృదయాల్లో విగ్రహ సంబంధమైన ఉండిపోయినాయి. ఇప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడంటే, మనం ఆ దేవుని ప్రత్యక్షతను చూడాలన్నా, ఆ దేవుడు మన యొక్క మనము కట్టే బలిపీఠం మీద అర్పించే అర్పణ అంగీకరించాలన్నా, దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకోవాలన్నా, మన దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహ సంబంధమైన వాటిని విసర్జించి మనము శుద్ధి చేసుకొని, ఇదిగో మన యొక్క వస్త్రధారణ మార్చుకొని మనం వెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు వారందరూ కూడా విగ్రహాలన్నీ కూడా చక్కగా ఇచ్చారు. మూట కట్టి చక్కగా మనోడు ఆ చెట్టు ఏం కింద చెట్టు కింద పెట్టారన్నమాట. హల్లెలూయా. పాండవులు చెట్టు పైన పెడితే మనోడు చెట్టు కింద పెట్టాడన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాట మరి విని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలాగే తన కుటుంబాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుని యొక్క మాట మనం విని సిద్ధపడి దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండంలో ఒక మాట చెప్తాడు, ఏమనంటే 31:13 నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బెతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీ పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినాడు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మరి తను బయలుదేరి వెళ్ళడానికి, ఆ బెతేలు దగ్గరికి వెళ్ళడానికి, ఆ లూజ్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి మరి తన కుటుంబాన్ని సిద్ధం చేసి వెళుతున్నాడు. అక్కడ తన కుటుంబంతో సాక్ష్యం ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, నా శ్రమల దినాలలో ఏమంటున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండినటువంటి దేవునికి అంటున్నాడు. ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, నా శ్రమల దినాలలో నాకు తోడుగున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మరి మనకి తోడే ఉన్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఆ దేవునికి ఎప్పుడు కూడా మన హృదయమును ఒక బలిగా అర్పించే వారముగా మనము ఉండాలి.
కీర్తనకారుడు చెప్తాడు 50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలమని నువ్వు నన్ను గుచ్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించేదని, నీవు నన్ను మహిమపరిచేదు అంటాడు. హల్లెలూయా. ఆపత్కాలమున తన మామ ఎన్నోసార్లు మోసం చేస్తున్నప్పుడు, మోసపోతున్న ప్రతిసారి కూడా దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు తన యొక్క ఆలోచన విధానమును చక్కగా మరి మార్చి మంచి వివేచన శక్తిని యాకోబుకి ఇచ్చుటను బట్టే తన మందును అభివృద్ధి పరచుకోగలిగాడు. హల్లెలూయా. మన శ్రమలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో దేవుని యొద్దకు వచ్చి మనము ఆ శ్రమలలో మనల్ని కాపాడుచినటువంటి దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడన్నమాట, మన మొరను ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. 91:15 చెప్తాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతనిని గొప్ప చేసేదను. అతన్ని విడిపించి ఆ బంధకాల్లోంచి, ఆ శ్రమలలోంచి, ఆ నిందలలోంచి, ఆ ఊబిలో నుంచి విడిపించి ఏం చేస్తానన్నమాట, గొప్ప చేస్తానన్నమాట. హల్లెలూయా. యాకోబును అలాగే ఆ శ్రమలలో, ఆ యొక్క మోసపూరితమైన కార్యాలలో తనని మరి నింద మొన్నలాగా చూడకోకుండా చాలా విషపు చూపు చూస్తున్నటువంటి వారి యొద్ద నుంచి తప్పించడానికి దేవుడు తనకి ఎల్లవేళలా తోడుగా ఉండి నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో మన యొక్క జీవితంలో అన్ని వేళలా కూడా ఆయన తోడుగా వచ్చే దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఆయన మనలను నడిపించే గొప్ప దేవుడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము మరి 35వ అధ్యాయంలో 5వ వచనం చదివినట్లయితే, వారు ప్రాణమైపోయినప్పుడంట దేవుని భయము వారి చుట్టూన్న పట్టణం మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుములేదంట. హల్లెలూయా. యాకోబు దేవుని మాట విన్నాడు, చెవియెగ్గాడు. యాకోబు ఆ దేవుని మాటలను తన కుటుంబస్తులకు చెప్పినప్పుడు వీరు కూడా చెవియెగ్గి వారి యొద్ద ఉన్నటువంటి విగ్రహాలను బయట పారవేసి వారు బయలుదేరి వెళ్తున్నప్పుడంట చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలన్నిటికీ కూడా ఎవరి భయం కలిగిందనమాట, దేవుని భయం కలిగింది. ఈ రోజున దేవుని భయము మన చుట్టూ ఉన్న వారికి కలగాలంటే మనం దేవునికి భయపడేవారుగా, దేవుని యొక్క మాటగా చెవియెగ్గేవారు ఉంటే ఖచ్చితంగా మన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు. మనం వెళ్తుంటేనే ఒక భయం అనేది చుట్టుపక్కల వారికి కలుగుతుంది. యోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు, యోబు వస్తున్నప్పుడంట యవనస్తులందరూ కూడా భయపడేవారంట. అరే యోబు తాత వస్తున్నాడు రా బాబు అని చెప్పేసి భయపడేవారంట. పెద్దలు కూడా లేచి నిలబడి యోబుకు నమస్కారం చేసేవారంట. అంటే దేవుడైనటువంటి యెహోవాకు యోబు భయపడేవాడుకున్నాడు, భక్తి కలిగిన వాడుకున్నాడు, యథార్థత కలిగిన వాడుకున్నాడు, నీతిని అనుసరించి వాడుకున్నప్పుడు పెద్దలు, చిన్నలు, యవనస్తులు అందరూ కూడా యోబుకి భయపడేవారుగా, యోబుకి నమస్కరించేవారుగా, యోబుకి గౌరవాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. వీరు ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని దేవుడు ఉన్నటువంటి స్థలానికి వారు వెళ్ళడానికి ప్రయాణమయ్యారో చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా పేరు దేవుడు ఎంత గొప్ప దేవుడో. యాకోబు ఇచ్చినటువంటి సాక్ష్యము ఆ నోట చుట్టుపక్కల వెళ్ళినట్టున్నది. ఆ మాటలు విన్నప్పుడు వారందరికీ కూడా ఆ దేవుని పట్ల ఒక భయం అనేది కలిగింది. ఈరోజు మన సాక్ష్యము విన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారికి భయం కలగాలి. మన దేవుడు ఎలాంటి మహత్కార్యములు చేయగలడు, ఎలాంటి అద్భుతాలు చేయగలడో ఆ కార్యములు విన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారికి మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో, ఎంత అద్భుతాలు చేయగలడో, ఎంత ఆశ్చర్యకార్యములు చేయగలడో అది విన్నప్పుడు వారి గుండె జారిపోవాలి. అలాగా యాకోబు బెతేలుకి వెళ్తున్నప్పుడు జరిగింది. అలాగే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్నప్పుడు జరిగింది. అలాగే యెహోషువ ఇశ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు యోర్దాను నది దగ్గర కార్యం చేసినప్పుడు ఇశ్రాయేలు పట్ల దేవుడు చేస్తున్నట్టు మహత్కార్యంను బట్టంట చుట్టుపక్కల అందరికీ కూడా ఏం కలిగిందంట, భయం కలిగిందంట. హల్లెలూయా. సమయం లేదు కనుక మామూలుగా చెప్పేస్తాను. ద్వితీయోపదేశకాండం 11:25 యెహోషువ 5:1 చదివినట్లయితే ఈ విషయాల గురించి మాట్లాడతాడు అక్కడ. అంటే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం మనం బయలుదేరి వెళుతున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మన భయము, మన దేవుని భయము చుట్టుపక్కల ఏమవుతుందన్నమాట, వ్యాపిస్తుంది. హల్లెలూయా. అటు విధంగా దేవుడు యాకోబుని నడిపించాడు.
ఇశ్రాయేల్ నడిపించాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ని అలా నడిపించాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనలను కూడా అటు విధంగా నడిపించడానికి దేవుడు సమర్థుడు. రెండు రెఫరెన్స్ అదేసి మనం ముగించాడు. యాకోబు అలా నడిచాడు కనుక ఒక రోజున యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఒకసారి చూద్దామా. 35:7 ఆదికాండంలో 35:7. 36:6 చదవమా ముందు. ఏశావు తన భార్యలను హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి గొప్ప కార్యాన్ని చూసారా? యాకోబు తన మామ ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఏశావుకు భయపడి ఎన్ని మార్లు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వచ్చాడు? 7 మార్లు. ఎన్నిసార్లు? 7 మార్లు. భయముతో దిగులుతో నా అన్న 20 సంవత్సరముల తర్వాత కూడా అదే పగను అదే ప్రతీకారాన్ని కలిగి ఉంటే నాకున్నటువంటి భార్యలు, నాకు పుట్టినటువంటి బిడ్డలు, నేను సంపాదించుకున్న యావదాస్తి, నా ప్రాణము అంతా కూడా పోతుంది, ఈ భయం నుంచి నన్ను రక్షించు దేవుడా అని చెప్పి 7 మార్లు సాష్టాంగపడుతూ వచ్చి ఏశావు ఎదురుపడగానే తనకి బహుమానాన్ని ఇచ్చి బ్రతిమాలుకుంటున్నాడు. తీసుకో ఏశావా, తీసుకో ఏశావా, తీసుకుని నన్ను క్షమించు, నన్ను నీ సహోదరుడిగా అంగీకరించు అని చెప్పేసి అన్నప్పుడు ఏశావు పలికినటువంటి మాటలను బట్టి యాకోబు పలికిన మాటను బట్టి ఏశావు ఏం చెప్పాడు ఒకసారి చూద్దామా. 33:3 నుంచి ఒకసారి చదవండి ఒకసారి త్వరగా. తాను వారి ముందర వెళ్ళొచ్చు, తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలకు సాగిలపడిను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మీద పడి ముద్దు పెట్టుకొనిను. వారిద్దరు కన్నీరు వచ్చి. హల్లెలూయా. దేవుడు ఎలా మార్చేస్తాడు తెలుసా? కోపముతో రగిలిపోతున్నటువంటి ఏశావుని కన్నీరు కాచేవాడుగా, ముద్దు పెట్టుకునేవాడుగా, కౌగిలించుకునేవాడుగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎలా జరిగిందంటే, ఒరే నాయన, ఇంతవరకు నేను మామ ఇంట్లో ఉన్న చాలు, నువ్వు వెళ్ళు, ఎక్కడికి? నువ్వు పుట్టినటువంటి స్థలానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఏశావు కోపంతో పగతో ఉన్నటువంటి ఏశావు ఎలా మారుతూ తన ఎత్తుకు వచ్చాడో తెలుసా? తనని నా తమ్ముడు ఇన్ని సంవత్సరాలు నన్ను విడిచి ఉన్నాడని చెప్పేసి కౌగిలించుకుని ఏడుస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. తన ప్రేమను వ్యక్తపరుస్తుంటే ఇంకొన యాకోబులో కొంచెం భయం ఉంది. ఆ భయం కొద్దీ తను అంటున్నాడు అన్నమాట. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని చెప్పాను. ఇప్పుడు మనం 10-11 చదువు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్టు నీ ముఖము చూచేదని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. ఎలా చూస్తున్నాడంట? దేవుని ముఖము చూస్తున్నట్టుగా నీ ముఖాన్ని నేను చూస్తున్నాను. నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనుకరించిన మరియు నాకు కావాల్సినదంతా ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకున్నాడంట. బలవంతం చేశాడు, తీసుకో 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 అన్నా అని చెప్పి అప్పుడు తీసుకున్నాడు. యాకోబుని ఎలాగైతే అక్కడ ఆస్వాదించాడో ఏశావును కూడా ఇక్కడ అలాగే ఆస్వాదించాడు. అయితే ఇప్పుడు ఈ స్థలం ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? యాకోబుకి. 36 అధ్యాయంలో మనం ఇప్పుడు ఇందాక చదివాం కదా, 6వ వచనంలో ఆ స్థలము వారికి సరిపోనందున ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబుకి ఆ స్థలం అంతా ఇచ్చేసి తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు అక్కడ. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని, ఏ దేశంలో?
కానాను దేశంలో, కానాను దేశాన్ని ఎవరికి ఇస్తానని చెప్పాడు? దేవుడైన యెహోవా యాకోబుకి ఇస్తానని చెప్పాడు. అదే కానాను దేశంలో ఏశావు ఆశీర్వదింపబడిన తర్వాత ఎప్పుడైతే తన తమ్ముడైనటువంటి యాకోబు వచ్చాడో, దేవుని కావాలి వచ్చింది, దేవుని చిత్తమును గ్రహించినటువంటి వాడి ఏం చేస్తున్నాడనమాట, తన తమ్ముడైనటువంటి యాకోబుకు ఆ స్థలాన్ని ఇచ్చేసి తను వెళ్ళిపోతున్నాడు. మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయారు. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యమునకు తనే వెళ్ళిపోయాడు. అసలు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వాడు, పుట్టి అక్కడే పెరిగి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే బిడ్డల్ని కానీ అక్కడే ఆస్తిని సంపాదించుకున్నవాడు ఎందుకు వెళ్ళిపోవాలి? వాడిని వెళ్తాడా? నువ్వు నిన్నగాక మొన్నొచ్చో పోరావతలు అని చెప్పేసి అన్న ఏం చేస్తాడో, తమ్ముని గెంటేస్తారు, నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారు. అయితే అన్న దేవునికి చిత్తాన్ని, దేవుడు తన్ని విడిచిపెట్టుకోకుండా దేవుడు తన్ని ఆశీర్వదించిన విధానాన్ని గమనించి ఏశావు ఎరిగినటువంటి వాడే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని తన తమ్ముడు ఏంటువంటి యాకోబుకి ఆ స్థలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే దేవుని మాట విని మనం నడుస్తున్నప్పుడు మనము ఉండాల్సిన స్థలములో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి సమయమందును కూడా ఆయన మనకి మేలు చేస్తాడు కానీ కీడు ఆయన చేయడం. యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు బెతేలులో నీవు ఎక్కడైతే నా ప్రత్యక్షతను చూసావో అక్కడికి నువ్వు వెళ్ళు, ఆ లూజ్ అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఆ ప్రాంతంలో దేవుడు తనకి వాగ్దానం చేస్తాడు. మరలా ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు దేవుడు తనకి ఆ ప్రత్యక్షతను మరొకసారి చూపించి తనపై తనకున్నటువంటి ప్రణాళిక ఎలాంటిదో మరొకసారి తనకు గుర్తొచ్చేటట్లుగా చేసినటువంటి గొప్ప దేవుడు. రాత్రికాల సమయంలో మనం కొన్నిసార్లు మర్చిపోతాం దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సంకల్పాన్ని. దేవుడు మరొకసారి మనం ప్రేమించి మనతో మాట్లాడి ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన ప్రతి నిమిషం మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్నటువంటి దేవుడని ఈ రాత్రికాల సమయంలో గ్రహించినటువంటి వారమై దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి దేవుడు మనలను ఎలా ఆరాధించమని కోరుతున్నాడో అలాగా ఆరాధించడానికి మరి మనము సంసిద్ధత కలిగిన వారమే జీవించాలి. యాకోబు మరి దేవుడు లేచి వెళ్ళమన్నాడు, లేచి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాం? బెతేలుకి వెళ్ళమని చెప్పాడు. బెతేలులో బలిపీఠం కట్టమని చెప్పాడు. ఆ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థించాడు. దేవుడు తన ఉన్నతమైన కార్యాలు జరిగించాడు. అలాగే రాత్రికాల సమయంలో మనం కూడా దేవుడు చెప్పినట్టుగా చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము ఖచ్చితంగా పొందుకుంటాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ బంగారు పాదముల యొద్ద మేము మొరపెట్టుటకై మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ